హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి హెయిర్ ఫాల్ ని తగ్గించే టేస్టీ అండ్ హెల్దీ న్యూట్రిషియస్ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పౌడర్ కోసం ప్యాన్ లోకి 1 కప్పున్నర మకానా వేసుకోండి. మకానా సాఫ్ట్ గా ఉంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తామర గింజలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుందండి. మకానా ఇలా విరిపితే విరిగిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు చొప్పున బాదం, వాల్నట్, పిస్తా, జీడిపప్పు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని సమానంగా వేగుతాయండి. బాదం కంటి చూపుకి మెరుగుపరుస్తుంది, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. జీడిపప్పు ఎముకలకు బలాన్ని ఇస్తుందండి. వాల్నట్ బ్రెయిన్ కి చాలా మంచిది. పిస్తాలో మెలటోనిన్ ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుందండి. ఇవి ఫ్రై అయిపోయండి. ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు చప్పున వాటర్ మిలాన్, పంప్కిన్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఇప్పుడు గింజలు తీసిన 10 ఎండు ఖర్జూరాలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఎండు ఖర్జూరాలు ఎముకల్ని బలంగా ఉంచుతాయండి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్ కి చాలా మంచిదండి. ఇవి ఫ్రై అయిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకుని ఇలా కలుపుతూ ఉంటే ఇప్పటి వరకు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ ప్యాన్ వేడికే చియా సీడ్స్ క్రిస్పీగా అవుతాయండి. మంట మీద వేయిస్తే చియా సీడ్స్ లో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. మనం మిక్సీ పట్టేటప్పుడు చక్కగా గ్రైండ్ అవటం కోసం ఇలా ప్యాన్ వేడికే వేయించాలి. వీటిని ప్లేట్లో తీసుకుని 1/2 కప్పు వేయించిన నల్లశనగలు తీసుకుని క్లాత్ లో వేసి చేత్తో ఇలా రఫ్ చేస్తే పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు పూరీ స్ట్రైనర్ తో పొట్టుని ఇలా సపరేట్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఫ్లేవర్ కోసం 3 యాలకులు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. అప్పుడే బాగా గ్రైండ్ అవుతుంది. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. మధ్య మధ్యలో ఆపుతూ ఇలా స్పూన్ తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే వీటి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా పొడి పొడిగా పౌడర్ బాగా వస్తుందండి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పౌడర్ లాగా చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు పటికి బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టుకున్న పొడిలో వేసుకుని అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం పటికి బెల్లాన్ని ఎక్కువగా వేసుకుని మిక్సీ పట్టుకోండి. స్పూన్తో కలుపుతుంటే పటికి బెల్లం పొడి సరిగ్గా మిక్స్ అవ్వట్లేదండి. అందుకని చేత్తోనే మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుంటున్నాను. ఈ పౌడర్ని ఒక ఎయిటెడ్ జార్లోకి తీసుకుందాం. మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కి ఇంత పౌడర్ అయితే వచ్చిందండి. ఇదే బయట కొనాలనుకోండి చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు పాలను ప్రిపేర్ చేసుకుందాం. పాలను గిన్నెలో పోసి 1 పొంగు వచ్చే వరకు కాచిన తర్వాత గ్లాసులో పోసుకుని మనం తయారు చేసుకున్న పౌడర్ని 2 స్పూన్లు వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పాలు రెడీ అయిపోయాయండి. ఈ పౌడర్తో చేసిన పాలు 4 రోజులు తాగి చూడండి, మీ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఈ పౌడర్ మన హెల్త్ కి, హెయిర్ కూడా చాలా మంచిదండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.